ఈసారి కనుక మన పార్టీని గెలిపిస్తే దేశ రక్షణలో పాల్గొనే త్రివిధ దళాలకి 3 రెట్లు బడ్జెట్ ఎక్కువ కేటాయిస్తామని చెప్పు. అంతేకాదు ప్రతి సంవత్సరం యువతకి 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పు. చాలా లేక 5 లక్షల మందికి పెళ్లిళ్ళు చేసి వాళ్ళ పిల్లలు కూడా సాగుతామని చెప్పాలా? అలాంటివంటి ఇది మంచి పథకమే కదా. అసలు మేనిఫెస్టోలో పథకాలంటే ఎలా ఉండాలో తెలుసా? ఒక మంచి బిజినెస్ డీల్లా ఉండాలి. బిజినెస్ డీల్లా ఉండాలా? అదేంటి? నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, చెప్తా వినండి. దేశం మొత్తం ఇంటర్నెట్ ఫ్రీగా ఇచ్చేద్దాం అని చెబుదాం. అంతేకాదు అన్లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు అనే ఆఫర్ కూడా ఇచ్చేద్దాం. దేశం మొత్తం ఇంటర్నెట్ ఫ్రీగా ఇస్తే యూత్ చెడిపోయే అవకాశం ఉంది, ఆర్థికంగా కూడా చాలా భారం అవుతుంది. మనకు కావాల్సింది కూడా అదే కదా. యూత్ మొత్తం ఇంటర్నెట్ లో మునిగిపోతారు, బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు మన పార్టీ ఏం చేస్తుందని ఎవ్వడు అడగడు. అప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు చేసేసుకోవచ్చు. కానీ దీనికంటే కూడా మనకి దేశ రక్షణే ముఖ్యం కదా గురూజీ. అసలు దేశం ఏమైపోతే ఎవరికేంటి? ఇప్పటికి మనకి స్వతంత్రం వచ్చి దాదాపుగా 80 ఏళ్ళు అవుతుంది. దేశ రక్షణ గురించి డిఫెన్స్ వాళ్ళు తప్ప ఒక్కడన్నా బాధ్యతగా పట్టించుకున్నారా? పట్టించుకోరు, వాళ్ళకి అవసరం లేదు. మన ప్రజలకి అర్థమయ్యేలా చూద్దాం, అర్థం చేసుకుంటారు. ఆకు మీద తేనేం కాదు. ఎప్పట్లాగే సోషల్ మీడియాలో సొల్లి వీడియోల్ని సొంగార్చుకుంటూ చూసేవాళ్ళు తప్ప అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు. అసలు ఇంకా బాధ్యత గురించి మనం మాట్లాడక్కర్లేదు. మరి ఫైనల్ గా ఏమంటావు? నేను చెప్పింది వర్కౌట్ అవుద్ది. ఇంటర్నెట్ ఫ్రీగా ఇచ్చేద్దాం, జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. సరే కానీ యూత్కి ఏం కావాలో నీకు కూడా బాగానే తెలుసు కదా. యూత్ ఏం కోరుకుంటే అదే ఇచ్చేద్దాం. ఎంటర్టైన్మెంట్ కావాలి, ఒక్కొక్కరికి ఎంటర్టైన్మెంట్ కావాలి.